ఎవరో కాదు, రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని హోదాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. I am aware of corporates nervous but phone tapping needed. ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది. వ్యాపారవేత్తలు భయపడుతున్నారు, కార్పొరేట్స్ భయపడుతున్నారు, కానీ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది అయ్యా రాహుల్ గాంధీ, మీ నాయకుడు ప్రధాని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. చేసిర్రా విచారణ మన్మోహన్ సింగ్ గారిని? చేసిర్రా ఇట్లా బద్నాం మన్మోహన్ సింగ్ గారిని? మాట్లాడిర్రా బహిరంగ సభలలో మన్మోహన్ సింగ్ గారి మీద? నడిపించిర్రా ఇట్లా ఓటీటీ సిరీస్ మన్మోహన్ సింగ్ గారి మీద? PM backs Prime Minister backs phone tapping, says in national interest. ఇది మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్. ఇది మేము ఇది చెప్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కేసులు వేస్తారు మా మీద, మా ఫోన్లు సీజ్ చేయించుడు, కేసులు వేస్తారు, ఏమో పత్రికలు రాసినాయి, ఆర్టికల్లు చూపిస్తారు అనేసి అంటారు కదా. అందుకే ఇగోండి వీడియో వినండి. మన్మోహన్ సింగ్ గారు ఎట్లా ఫోన్ ట్యాపింగ్ అవసరమో ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఏం మాట్లాడారో వినండి. Arising out of the powers conferred upon governmental authorities to tap telephones for protecting national security and preventing tax. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. They need to be strengthened for more effective enforcement. ఇది ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అవసరం, ఎట్లా అవసరం, ఏ వరకు చేయాలి అని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడింది. మరి రాహుల్ గాంధీ గారికి అప్పుడు సోయలేదా? అప్పుడు ఎంపీగా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీ, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు కదా. మరి ఇవాళ మన్మోహన్ సింగ్ గారి మీద ఎందుకు విచారణ చేయలేదు ఫోన్ ట్యాపింగ్ కోసం ఇంత మాట్లాడి? ఇగోండి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆనరబుల్ ఢిల్లీ హైకోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఫోన్ ట్యాపింగ్ విషయం మీద ఆ డీటెయిల్స్ అవి కూడా బయట పెట్టలేము అనేసి ట్రాయ్ వాళ్ళు ఇచ్చారు. మేము ఇది అనేది ఏంటంటే, చేయండి, ఇప్పుడు విచారణ చేయండి, నిష్పాక్షికంగా విచారణ చేయండి, రాజకీయ విచారణ కాదు. అందరినీ విచారణ చేయండి, ట్రాయ్ని అడగండి, అవునా ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయా, ఇక్కడ జరిగితే ఎందుకు ఇలా ఈ పార్టీలో ఈ కేసులో ట్రాయ్ని ఎందుకు పెట్టలేదు, టెలికాం ప్రొవైడర్స్ని ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే కొందరిని కాపాడే ప్రయత్నం చేస్తుందని మాకు అనుమానం వస్తున్నది. ఏది నిజమో తెలుస్తుంది ఇది వాళ్ళ. ఇది అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇది. నేడు వారు టీఎస్పీఎస్సీ చైర్పర్సన్గా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? కాంగ్రెస్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్ చార్జెస్ బేస్లెస్. కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఇది బేస్లెస్, తప్పు. ఇందులో మొత్తం కూడా మీరు రాసిన వారి స్టేట్మెంట్ ప్రకారంగా ఇచ్చిన, ఇది ఎప్పుడో కూడా కాదు, మొన్న 2021లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మేము ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ తీసుకుంటాం, ఇవి అవి అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినాయి. ఇవాళ శివధర్ రెడ్డి గారు ఉన్నారు కదా, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, వారు చేసిర్రా ఫోన్ ట్యాపింగ్ అని అప్పుడు